తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రీసెంట్‌లీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులనైతే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి డబ్బులు పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి రెండవ విడత రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు విడుదల తేదీని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అనౌన్స్ అయితే చేసింది. ఏ తేదీ నుంచి ఎంత మొత్తంలో డబ్బులనేది పడబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మనకు ఈ రెండో విడత డబ్బుల్లో 2 కొత్త రూల్స్‌నైతే మనకు యాడ్ చేశారండి. ఈ 2 కొత్త రూల్స్ వల్ల ఈసారి చాలా మందికి డబ్బులైతే పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వస్తే ఖచ్చితంగా మీ యొక్క మొబైల్‌కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతు భరోసా పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాదిలో 2 విడతల చొప్పున ఒక్కొక్క విడతలో రూ. 6,000 అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ రూ. 6,000 కాస్త తొలి విడతలో 6,000, రెండో విడతలో 6,000 లెక్కన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డీబీటీ పద్ధతిలోనే ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి 2026 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 3,552 కోట్ల రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు చాలామందికైతే ఖాతాలోకి పడుతూ వస్తున్నాయి. ఇంకా కూడా కొంతమందికి పడుతూనే ఉన్నాయి. అయితే చాలామంది కామెంట్స్‌లో బ్రదర్ మాకు ఇంకా పడలేదని చెప్తున్నారు. మీకు పడకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. అవి నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతకు సంబంధించి అంటే తొలి విడత ఏ విధంగా విడుదల చేశారంటే కొత్త విధానంలో. అంటే ఎలాగంటే 1 ఎకరా పొలం నుంచి 10 ఎకరాల వరకు లిమిట్ ఏదైతే ఉందో ఈళ్ళందరికీ కూడా ఒకే రోజున 1 ఎకరాకు సంబంధించిన డబ్బులు పడతాయి. రెండో రోజున 2 ఎకరాలకు సంబంధించిన డబ్బులు పడతాయి. ఇట్లాగ మొత్తంగా మనకు ఈ యొక్క ఏదైతే రెండో విడత వరకు డబ్బులున్నాయో ఆ యొక్క డబ్బులు మాత్రం అందరి ఖాతాలోకైతే వస్తున్నాయన్నమాట. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశారంటే అర్హత కలిగినటువంటి రైతులు దాదాపు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులైతే అర్హులున్నారన్నమాట. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత కలిగిన వారు. వీళ్ళందరి ఖాతాలలోకి కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నారు. ఈ డబ్బులు అనేది మనకు ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా పడుతూ వస్తున్నాయి. అయితే గతంలో మనకు 1 ఎకరా పొలం నుంచి పైన 10 ఎకరాల కంటే పైనున్న వారికి డబ్బులు వేసేసరికి 20 రోజులు, 30 రోజులు, నెల పైన పట్టేదనమాట. ఈ తలకాయ నొప్పులన్నీ లేకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు ఎవరైతే 1 ఎకరా పొలం కలిగిన వారు ఉన్నారో వాళ్ళకి డబ్బులు వదిలేటప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎక్కువ పొలం ఉన్నటువంటి రైతుకు కూడా ఆ ఒకటో ఎకరానికి సంబంధించిన డబ్బులు పడిపోతది. రెండో రోజున రెండో ఎకరానికి సంబంధించిన డబ్బులు పడిపోతది. ఈ విధంగా అయితే మనకు మొత్తంగా ప్లాన్ చేశారు. ఇది అయితే మంచి ఆలోచన ఇదని చెప్పుకోవచ్చనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతకు సంబంధించి చూస్తే తొలి విడత కింద మనకు ఈ రైతు భరోసా పథకాన్ని 3 విధాలుగా స్ప్లిట్ అయితే చేశారండి. తొలి విడత ఒక అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. 3,500 కోట్లకు పైన విడుదల చేశారు. రెండో విడత కింద మనకు 2,790 కోట్ల రూపాయలనైతే మనకు విడుదలైతే చేయబోతున్నారు. ఇక తాజాగా మూడో విడత కోసం సంబంధించి 2,255 కోట్ల రూపాయలను విడుదలైతే చేస్తారు. అయితే ఈ 3 విడతల్లో కూడా మనకు 1 ఎకరా పొలం కలిగిన వారికి డబ్బులొస్తుంది. అండ్ మనకు ఈ పైన ఎంతైతే డబ్బులుందో అంటే ఎక్కువ ఎకరాలు ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకి కూడా డబ్బులైతే రావడం జరుగుతుంది. ఒకేసారి వస్తాయి. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండో విడతకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలైతే విడుదల చేశారు. ఆ యొక్క కొన్ని రూల్స్ అని చెప్పాను కదా! ఇప్పటి వరకు డబ్బులు పడకుండా ఉండడానికి గల కారణాలు ప్లస్ కొత్త రూల్స్ అని చెప్పాను కదా! ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత డేట్ అయితే నేనైతే మీకు రివీల్ అయితే చేస్తాను. మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
గతంలో మాదిరిగా కాకుండా కేవలం 10 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మనకు సాగు చేయకుండా వ్యవసాయేతర పనుల కోసం ఈ యొక్క భూమిని గనక వ్యవసాయ భూమిని గనక వాడుతూ ఉంటే అటువంటి వారికి ఈ పథకాన్ని నిలిపివేస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శాటిలైట్ సర్వే ద్వారా ఈ యొక్క భూమిని రైతులు ఎంతమంది అయితే రైతులు సాగు చేస్తున్నారు, ఎంతమంది సాగు చేయడం లేదు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా శాటిలైట్ ద్వారా సర్వే అయితే నిర్వహించి, అంటే మాన్యువల్ సర్వే కాకుండా శాటిలైట్ సర్వే అనేది నిర్వహించి ఈ శాటిలైట్ సర్వే ద్వారా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క సర్వే అయితే చేపట్టి అర్హులనైతే గుర్తించింది. సో, ఇలా కొంతమందికైతే డబ్బులైతే పడలేదు. అంటే సాగు చేయకుండా ఉన్నారని. ఇక మూడో ఆప్షన్‌కొచ్చేసి మన యొక్క రైతు ఎవరైతే ఉన్నారో రైతుకి పట్టాదారు పాస్‌బుక్‌కి వెబ్ ల్యాండింగ్ అయితే అయ్యుండాలి. సో, స్కీమ్‌కైతే అప్లై చేశారు గానీ, వెబ్ ల్యాండింగ్ అనేది 20% మందికి పైగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70,00,000 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసినప్పుడు, ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ఎవరికైతే లేదో వాళ్ళకి మాత్రం డబ్బులు పడలేదండి. సో, డబ్బులు మీకెందుకు పడలేదంటే ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటే ఏం లేదు. మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌ని లింక్ చేసుకోవడమే ఈ యొక్క ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటారు. అయితే మనకు ఇంకొక లింక్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అనమాట. సో, ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ కూడా మనకు మరో కారణం కూడా అవుతుంది. వెబ్ ల్యాండింగ్ వచ్చేసి పట్టాదారు పాస్‌బుక్‌కి వచ్చేసి ఆధార్ కార్డ్ జెరాక్స్ ఏదైతే ఉంటుందో, సో, మనకు ఆధార్ కార్డ్ నంబరు, సో, దాన్ని లింక్ అయితే చేసుకోవాలి. మనం మన దగ్గర ఉన్నటువంటి వీఆర్ఓ గారి దగ్గరికెళ్ళి, సార్ నాకు వెబ్ ల్యాండింగ్ చేయని ఆధార్ కార్డ్ జెరాక్స్, పట్టాదారు పాస్‌బుక్ జెరాక్స్ అవి 2 ఆయనకిస్తే ఆయన ఈజీగా మనకు వెబ్ ల్యాండింగ్ అయితే కంప్లీట్ చేస్తాడనమాట. సో, ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇలా కొన్ని రూల్స్ ప్రకారంగా అయితే మనకు పడలేదు. అయితే రెండో విడతలో మనకు కొన్ని కొత్త రూల్స్ అనేది రిలీజ్ చేశారని చెప్పాను కదా! సో, ఇప్పుడు మనం ఈ రెండో విడతకు సంబంధించినటువంటి రూల్స్ మార్పుల్లో చూస్తే, గతంలో ఒకే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు రైతులున్నా సరే ఈ స్కీమ్ అయితే వర్తించేది. కానీ ఈసారి మాత్రం ఈ రెండో విడతలో గతంతో సంబంధం లేకుండా కొత్త విధానంలో డబ్బులు వేస్తున్నాం కాబట్టి, సో, మేము అది కాకుండా గతంలో ఉన్నటువంటి 10,000 పెంచాం కాబట్టి, ఇప్పుడు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి లింక్ పెట్టిందో, సో, అదే రూల్‌ని మనకిప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే పాస్ చేస్తుందనమాట. సో, కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే, సో, వీళ్ళని అనర్హులుగా పక్కన పెట్టేస్తుంది. ఎందుకనంటే కొంతమంది తెలివిగా 20 ఎకరాలు ఉందనుకోండి. సో, 10 ఎకరాల లోపల కాబట్టి ఒక ముగ్గురొచ్చేసి 7 ఎకరాలు, 7 ఎకరాల లెక్కన 6 ఎకరాల లెక్క లాస్ట్‌లో ఎట్లాగైతే సింపుల్‌గా రిజిస్ట్రేషన్‌లు చేసేసుకొని ఇంట్లో ముగ్గురు రైతులు తయారైపోతారు. సో, ఇట్లా తయారైపోతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా గమనించి, సో, కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ చాలా మంచిది. అనర్హులను ఏరివేసేందుకు చాలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రూల్స్‌కైతే మనకు పచ్చ జెండా అయితే ఊపేసిందనమాట. సో, ఈ విధంగా మనకు ఈ కొన్ని కొత్త రూల్స్ అనేది మార్పులు, చేర్పులు చేయడం వల్ల మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత డబ్బులైతే కొంతమందికైతే పడవన్నమాట. అయితే రెండో విడత డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి అంటే ఏప్రిల్ 10వ తారీఖు నుంచి నేరుగా అర్హత కలిగినటువంటి ఎవరైతే 5 ఎకరాల కంటే పైన కలిగినటువంటి రైతులుంటారో, అంటే మనకు 3, 5, 7, సో, ఇట్లాగా ఇన్ని పొలం కలిగినటువంటి రైతులందరికీ కూడా, అంటే 1 ఎకరా పైన ఉన్నటువంటి వారందరికి కూడా ఈ యొక్క రెండో విడతలో కూడా డబ్బులైతే పడతాయి 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికీ. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10వ తారీఖు నుంచి డబ్బులైతే విడుదల చేస్తారు. అనంతరం మరో 20 రోజుల తర్వాత మూడో విడత డబ్బులు కూడా అయితే విడుదల చేస్తారు. రెండో విడత కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి త్వరలో డబ్బులు రాబోతున్నాయి కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్‌ని మీరు ఒకసారి చెక్ చేయండి. అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే రీజన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే నోట్ చేయండి. కామెంట్‌లో మీరు గనక నోట్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా 100% రిప్లై అయితే ఇస్తాను. సో, కాబట్టి వెంటనే మీరు కామెంట్ అయితే చేయండి. ఫర్దర్‌గా గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.